అలీతో సరదాగా. దేవుడు రాసిన గొప్ప కథలు మన జీవితాలు అయితే, మనుషులు రాసిన కొన్ని గొప్ప కథలే సినిమాలు. అలాంటి సినిమాతో మీకు దగ్గర ఎంతో మంది స్టార్స్ ని మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా. ఓకే, మరి ఈ రోజు ఎపిసోడ్కి తను చైల్డ్ ఆర్టిస్ట్ అనకూడదు, కొంచెం ఎదిగిన ఆర్టిస్టే. ఆ తర్వాత యాంకర్ అయ్యి, ఆ తర్వాత న్యూస్ రీడర్ అయ్యి, ఆ తర్వాత హీరో అయ్యి, ఆ తర్వాత రైటర్ అయ్యి, ఆ తర్వాత డైరెక్టర్ అయ్యి, ఎవరు ఏంటి అసలు ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఎవరా బాబు అనుకుంటారు కదా. ఆ వ్యక్తి ఎవరో చూసేద్దాం మరి. లెట్స్ వెల్కమ్. ఆయన కథలోని క్యారెక్టర్లకు ఓ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అందుకే తన కథల్లో ఆడియన్స్ ని ఉర్రూతలూపే మంచి కిక్ ఉంటుంది. రచయితగా సూపర్ హిట్ కథల్ని అందించడమే కాక దర్శకుడిగా కూడా చక్కటి చిత్రాన్ని తెరకెక్కించి, నటుడిగా, టీవీ యాంకర్ గా కూడా తన ప్రతిభ చాటిన ఈ క్రేజీ రైటర్ ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ వక్కంతం వంశీ. వెల్కమ్ టు అలీతో సరదాగా వంశీ. థ్యాంక్ యూ అన్నయ్య. హౌ ఆర్ యూ? బాగున్నా. మనం ఎక్కడ కలుసుకున్నాం గుర్తుందా నీకు? ఫస్ట్ మీటింగ్ మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. తిరుపతిలో మీరు పిఎన్ రామచంద్ర డైరెక్షన్లో హరీష్ సౌందర్య మనవరాలి పెళ్లి ఆ సినిమా షూటింగ్ వచ్చారు మీరు. అవును, మీరే నాకు సెలబ్రిటీ. మిమ్మల్ని చూడడానికి వచ్చేసి అసలు మిమ్మల్ని చూశాను ఆ రోజు అందరికి చెప్పి యాక్ట్ చేసాం. అందులో కలిసి యాక్ట్ చేసాం. కలిసి చేశాను. హరీష్ కి ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒకటి నేను, ఒకటి నువ్వు, అవును, ఇంకొకడు ఉన్నాడు మన తిరుపతి ప్రకాష్. సో ఇట్లాగా మనం అవును. ఆ సినిమా అప్పుడే నాకు హరీష్ సౌందర్యని పరిచయం చేసింది. ఆ సినిమా ఓహో, విష్ణుప్రియ హోటల్ తిరుపతి. అయితే ఏ సౌందర్యాన్ని నేను ఏ హోటల్లో అయితే కలిశానో ఆ హోటల్లో సాంబా అని షూటింగ్కి తిరుపతి వెళ్ళా. ఆ హోటల్లో దిగా. అక్కడే ఒక ఫోన్ వచ్చింది నాకు, సౌందర్య నో మోర్ అని. అబ్బా, ఈ హోటల్లోనే కలిశాను. అదే హోటల్లో ఉండగా ఈ హోటల్లో ఉండగానే అమ్మాయి వార్త వచ్చింది. అలా బాధేసింది. అండ్ ఎనీహౌ, సో సక్సెస్ డైరెక్టర్గా, రైటర్గా, మంచి హస్బెండ్గా అండ్ మంచి కొడుకుగా వక్కంతం వంశీ. తను కిక్ సినిమా రైటర్, టెంపర్ అండ్ ఇంకెన్ని, రేసుగుర్రం, అశోక్, ఊసరవెల్లి, ఎవడు, అతిథి. ఇది ఒక క్లాష్. ఎప్పుడు అతిథి సురేందర్ రెడ్డి కథ. సరే, అప్పటికి నేను అశోక్ కథ ఇచ్చాను కాబట్టి తను హెల్ప్ చేయమంటే అసిస్టెంట్ మాత్రమే. ఏమంటారు, రచనా సహకారం. ఇప్పుడు ఏజెంట్ అఖిల్ది అది. ఈ ఛానల్ కి నీకు బాగా అనుబంధం ఎక్కువ అనుకుంటాను. ఈటీవీ మీ టీవీ 100% అది. ఈటీవీ లేకపోతే అసలు ఇవంతా కూడా ఏది జరగదేమో అని అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే ఇండస్ట్రీలోకి ఎలా రావాలో తెలియదు. స్టెప్పింగ్ స్టోన్ ఏదో అంటామే, అలాగా ఆ ఈటీవీకి రావడం వల్ల అన్ని తర్వాత సినిమా వచ్చిన యాక్టర్గా ఇంక ఈ ఫీల్డ్ ఉండిపోవడానికి మెయిన్ హెల్ప్ అయింది. న్యూస్ రీడర్ అవ్వాలని ఎందుకు ఆలోచన వచ్చింది? అసలు లేదు. అసలు న్యూస్ రీడింగ్ అనేది ఒక ప్రొఫెషన్, దాన్ని తీసుకోవాలి, ఇవన్నీ లేవు. మనకి సినిమాలు పెంచి ఏదో రకంగా హైదరాబాద్ రావాలి. మనకి ఎవ్వరు లేడు ఇక్కడ. అంటే ఎవరు గుర్తించారు నీలో ఒక న్యూస్ రీడర్ ఉన్నారని? అసలు ఎలా యాక్టింగ్ కోసం వచ్చేయాలి అనుకుంటా ఉంటే ఎలా రావాలి ఇండస్ట్రీలోకి అనుకున్నప్పుడు పేపర్లో యాడ్ వచ్చింది, ప్రతిభకి ఆహ్వానం అని. మన దగ్గర చాలా ఉంది అని మనం అనుకుంటే పాపం దగ్గరుండి మా నాన్న ఎంకరేజ్ చేసి దగ్గరుండి ఆయన ఫోటో షూట్లు తీయించి గమ్మత్తైన అప్పట్లో ఫోటోలు అసలు చాలా అలాంటివన్నీ రకరకాలుగా లోకల్ ఫోటో స్టూడియోలో తీయించుకుని అవన్నీ పంపిస్తే దాదాపు 6-7 మంది వచ్చారు ఇంటర్వ్యూకి ఇక్కడ. లక్కీగా అబ్బాయిల తరఫున నేను సెలెక్ట్ అయ్యా. అమ్మాయిల తరఫున అప్పట్లో దేవిక అని ఒక అమ్మాయి ఉంది, తను సెలెక్ట్ అయింది. ఏం చేయమంటారో కూడా తెలియదు. నా గొంతు బాగుంది, లాంగ్వేజ్ కొంచెం స్పష్టంగా మాట్లాడుతున్నాడు, న్యూస్ చదివించండి అన్నారు. బట్ అది చెప్పారు, స్టార్ట్ చేస్తే లక్కీగా అది సక్సెస్ అయింది. అది అలా కంటిన్యూ చేసి దానివల్ల ఇంకా హైదరాబాద్లో ఉంటాం. ఇలా అవకాశాలు, సినిమా రావడం, కళ్యాణ ప్రాప్త.
అది అంతే, సేమ్ పేపర్లో, అది కూడా పేపర్లోనే. అది కూడా పేపర్లోనే. కాకపోతే ఈటీవీలోనే అప్పట్లో ఒక రైటర్ ఉండేవాడు, ఫణీంద్ర ప్రసాద్ అని. మీకు పరిచయం ఏడలే నాకు తెలియదు. ఈ కామెడీ సీరియల్స్ రాసేవాడు, ఆయన లేడు ఇప్పుడు. పని విజయవాడ పని చిన్న చిన్న వేషాలు కూడా వేసేవాడు. క్యాన్సర్ వచ్చి చనిపోయాడు, తెలుసు కదా మీకు? అవును తెలుసు. పాపం ఆయన ఈ ఈటీవీలో ఎదురుగా సీసీ గెస్ట్ హౌస్ అంటాం కదా, మన ఈటీవీ సోమాజీ కూడా ఆపోజిట్ గా గెస్ట్ హౌస్ ఈటీవీ వాళ్ళది ఉండేది, అందులో ఉండేవాడు. ఆయన పాపం నా పేపర్ కటింగ్ తీసుకొచ్చి ఆయనే అప్లై చేయి అంటే, ఆయన ఎంకరేజ్మెంట్ తోనే నేను అప్లికేషన్ పెట్టుకున్నా దాసర్ గారికి. అక్కడ ఇంటర్వ్యూలకు వెళ్తే సుమ ఇంటర్వ్యూస్ కు సంబంధం లేదనుకుంటా. సుమ అప్పటికి దాంట్లో హీరోయిన్, నేను హీరో, నువ్వు హీరో. నీ పక్కన ఎవరు, కావ్యానా సుమానా? ఇద్దరు. మీరున్నారు కదా, మనం కూడా కలిసి కాంబినేషన్. అవును. సుమ అప్పటికి కాకపోతే ఒకటి 2 సీరియల్స్ చేసింది, తను హీరోయిన్. సో అట్లాగా రైటర్ గా గుర్తించింది ఎవరు? నీకు నువ్వే. ఎందుకంటే ఆర్టిస్ట్ ఎవడో గుర్తించట్లా. సినిమా ఫ్లాప్ అయింది, ఏం చేయాలో తెలియదు. ఏమో కళ్యాణ ఫ్లాప్ తిరస్త అయిపోయింది. సరే బట్ ఏదో చెయ్యాలి, సినిమాల్లోనే ఉండాలి. ఎలా ఇంకా హీరో క్లోజ్డ్ టాపిక్, ఎలాగా అవకాశం తెలియట్లా. ఆ ఇదిలో ఉండి అసలు రాస్తే ఏంటి, నాన్న రైటర్ అయి ఉండటం వల్ల అదొక ఇంట్రెస్ట్ మొదలై నాకు నేనే స్టార్ట్ చేసుకుని అలా. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్షన్ ఎవరితో? నితిన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, ఒక పాట కూడా షూట్ చేసేసా. నా పేరు సూర్య. ఆ అవకాశం ఎలా వచ్చింది? అది డైరెక్షన్ చేయాలనేది దానికి ముందు 4-5 ఏళ్ల నుంచి దానికోసం ప్రిపేర్ అవుతున్నదే. వేరే ఒరిజినల్ గా తారక్తో చేయాలి. తారక్కే నేను డైరెక్టర్ చేస్తానంది. నువ్వు డైరెక్టర్ అవ్వు, కథ రాసుకో అన్నాడు. తన కోసం కథ రాసుకున్నా. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు జరగాలి. అవి వెళ్తూ ఆ కథ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత కథ దగ్గరే ఇబ్బంది వస్తుంది, పూర్తిగా సెట్ అవ్వట్లా. ఫస్ట్ టైం చేసేటప్పుడు తన అవకాశం ఇస్తున్నప్పుడు అలా ఏదో చేసేయకూడదు. ఈలోపు తన కమిట్మెంట్ తనకే ఉన్నాయి. ఇంకోవైపున ఈ డైరెక్షన్ అనే పనితోటి మెల్లగా రాయటం తగ్గించేసుకున్నాను. సరే ఇది తెమలట్లేదు. అప్పటికి 2-3 ఏళ్ల పైన 3.5 ఏళ్ళు దాదాపు ఆ కథ మీద ట్రావెల్ అయ్యాం. సరే ఇది వేరియస్ రీజన్స్ తోటి ఇప్పుడు చేయలేనన్న ఫీలింగ్. ఆ ఇదితో సరే దాన్ని పక్కన పెట్టి ముందు ఒక వేరే సినిమా చేసేద్దామని చెప్పి అప్పుడు ఇంకో కథ సపరేట్గా అనుకుంటే మన నల్లమలపు బుజ్జి విని తను తీసుకెళ్ళాడు బన్నీ దగ్గరికి. కాకపోతే బన్నీతో అప్పటికి నేను రేసుగుర్రం రాస్తున్నా, ఆ ఇంటరాక్షన్ ఉంది. బట్ తారక్తో ఉన్న ఇంటరాక్షన్ లేదు. సో వెళ్తే కథ వినడం, సింగిల్ సిట్టింగ్లోనే కథ విని ఓకే చేస్తున్నారు. 1 డే టైం తీసుకున్నారు, 1 డే 2 డేస్ మ్యాక్సిమం సినిమా చేయడం కన్ఫర్మ్ అయింది. నాకైతే అసలు అది అవ్వడం అదంతా కూడా ఒక కల్లాగే జరిగిపోయింది. అట్లా పట్టుకొని ఓకే అయిపోయింది. అసలు ఇవాళకి కూడా అంత ఇదిగా దాన్ని మీరు మళ్ళీ దాన్ని రేసుగుర్రంలో రిపీట్ చేస్తే సేమ్ అసలు ఏ రెస్పాన్స్ అది నిజంగా సార్, సేమ్ రెస్పాన్స్ ఇవాళకి అసలు కిక్. దాదాపు 12 ఏళ్ల తర్వాత కూడా అది మాట్లాడుతున్నాను. నేను డాక్టర్ అని కూడా వాడే చెప్పాడు. మీరు ఆడికి చెప్పగరా బాబు అసలు అది. మీరు అసలు ఆ మెమరీ లాస్ డాక్టర్ కాదు, మెమరీ లాస్. నాకు లైఫ్ లో రైటర్ గా రియల్ రికగ్నిషన్ ఇచ్చిన సినిమా అదే కిక్. ఫాదరు రైటర్ అని చెప్పావు కదా, అంటే మామూలుగా రైటర్ అంటే ఇండస్ట్రీకి సంబంధించింది కాదు. ఆయన ఒరిజినల్ గా టీటీడీలో ఎంప్లాయీ. పక్కన పెడితే రైటర్ ఎలాగంటే చాలా కథలు, చాలా నావెల్స్, అన్ని రకాలు రాశారు. ఇప్పటికి కూడా నవ్య మ్యాగజైన్ లో ఆయన సీరియల్స్ వస్తూనే ఉంటాయి. ఏం పేరు నాన్నగారి పేరు? పక్కంతం సూర్యనారాయణరావు. చాలా పుస్తకాలు రాశాడు, ఇవన్నీ ఫిక్షనే చాలా రాశాడు. 1-2 సినిమాలకి ఆయన ద్వారానే ఆ పిఎన్ రామచంద్రరావు గారు పరిచయం. అలాగా ఆయన తీసిన శుభవార్త అనే ఒక సినిమా, దానికి డైలాగ్స్ నాన్నే రాశారు. అలా ఆయన ఆ పరిచయం తోటి నువ్వు రావడం జరిగింది. ఇప్పుడు ఆ హీరోయిన్ టచ్ లో ఉన్నారా? లేదు. ఎవరు? కళ్యాణ ప్రాప్తరస్తు హీరోయిన్. కళ్యాణ ప్రాప్తరస్తులో ఆ అమ్మాయి కావ్య అనే అమ్మాయి, ఎవరికి తను ఎక్కడుందో కూడా తెలియదు. సుమ అప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాను. నేను రోజు షూటింగ్కి వెళ్ళి వస్తే ఆ సినిమాలో సుమ హీరోయిన్. రాజీవ్ నా ఫ్రెండ్. షూటింగ్ ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, వాడు ఎలా జరుగుతుందా షూటింగ్, బాగా ఆ సుమ అనే అమ్మాయి బాగా చేస్తుందా అని అడిగాడు. బాగా చేస్తుంది. ఫస్ట్ డే తెలియదు, వాడు రోజు అడుగుతున్నాడు. 4 రోజులు అయ్యాక ఇది ఏంటి అది నా సినిమా గురించి అడుగుతున్నాడు అనుకుంటాం. ప్రతిసారి వాడు సుమ దగ్గర టాపిక్ ఏంటో అవుతుంది నేను అనుకున్నాను. వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారు అప్పుడు తెలిసి. అలాగా. సో ఇప్పటికీ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సుమ, రాజా, కావ్య గురించి మాత్రం తెలియదు. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది? ఏ సినిమా? అరకులో పాట. అరకులోనా? అరకులో గురువు గారు ఆయనతో పనిచేసే అదృష్టం అదొకటి దొరకడం. అప్పుడు సుమ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది సార్? నువ్వే రాజీవ్
తను నాకు అసలు ప్రతి షాట్లోనూ ఓవర్గా పెరిగా కదా. ఓకే. సుమకు తూలేసే పరిస్థితి కాదు హీరో, అది వేయచ్చు కదా అనుకునేవాడు నేను. నన్ను ఇలా చేసి ఉంచో ప్రతి షాట్కి. అయ్యో మొత్తం యూనిట్ నవ్వుతూనే ఉండేది అతను ఇది చేసిన. ఏమో ఆ టైంకి ఏమన్నా మేబీ కథ అవ్వచ్చు, మంచి మ్యూజిక్ ఉంటుంది, గురువు గారు డైరెక్షన్ దాసరి నారాయణరావు గారు. సో వీ డోంట్ నో ఎనీథింగ్, అదేదో బాగుంటుంది అనుకున్నాం, ఎందుకైందో తెలియదు. మరి ఒక పక్కన ప్రేమదేశం లాంటి సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్, ఆ టైమింగ్లో తేడా ఉందేమో. అలాంటి సినిమాలు తీసిన మోడర్న్గా లేకపోయి ఉండొచ్చు. అంటే జనరల్గా ఒక ఆర్టిస్ట్ అయినా, రైటర్ అయినా, డైరెక్టర్ అయినా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫెయిల్యూర్ వస్తే మనల్ని పక్కన పెట్టేస్తారు. అవును, రైట్. సో ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వదు. అవును. సో అట్లాంటిది సురేందర్ రెడ్డి తోటి ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం? సురేందర్ రెడ్డికి నాకు పరిచయం ఎన్టీఆర్ ద్వారానే. ఓకే. అశోక్ అనే సినిమాకే మేము ఇద్దరం కలిసాం. ఓకే. అతని ఫస్ట్ సినిమా అప్పుడు నేను లేను. కథ ఎన్టీఆర్కి నచ్చింది, ఈ కథకి సురేందర్ బాగుంటాడని చెప్పి పిలిపించారు. అలా పరిచయం అయింది, పనిచేసాం. సినిమా అటు హిట్ అవ్వలేదు, అది మరి ఫ్లాప్ కూడా కాదు, అది ఎట్టు ఒకలాగా పోయింది, యావరేజ్. బట్ అకౌంట్లో మనకి సక్సెస్ ఏం కాదుగా. సో ఆ ఇదిలో ఉంటే తన వెంటనే మహేష్ బాబు తోటి అతిథి చేస్తున్నాడు. తన కథ, నాతో ఇంటరాక్షన్, వర్క్ నచ్చటమో ఏదో ఒకటి, దానివల్ల ఆ సిట్టింగ్స్ కూడా రమ్మంటే జస్ట్ హెల్ప్ కోసం వెళ్ళాను నేను. వెళ్ళి అది పనిచేస్తాను. ఓ ట్రావెల్ తెలియకుండా కుదిరింది. దాని తర్వాత అలా వద్దనుకున్నాం. నేనే చేయనన్నా, సూరి వద్దు, నువ్వేమో భయంకరమైన వైలెంట్ ఫిల్మ్స్, నువ్వు ఫస్ట్ సినిమా ఆల్రెడీ నువ్వు డైరెక్టర్గా పేరు వచ్చింది, నీకు ఫ్లాపులన్నీ నేను వచ్చాక మొదలయ్యాయి. నేను అలా ఆర్టిస్ట్గా వర్కౌట్ ఒక దుకాణం మూసేసి నేను రైటర్గా స్టార్ట్ చేస్తున్నా, ఇది మెల్లగా వెళ్ళి అసలు వంశీ రైటింగ్ కూడా పనికిరాడు అనేస్తారేమో, నాకు అసలు ఫ్యూచర్ పట్ల భయంగా ఉంది. నువ్వు హిట్ కొట్టిన వాడు నిన్ను వెనక్కి లాగినట్టు కాదు కదా, నీ స్టైల్ ఇది లేదు, మనం ఇలాంటప్పుడే ఇద్దరం కలిసే హిట్ కొట్టి ప్రూవ్ చేయాలి అన్నాడు. అప్పుడు సరే అయితే డిఫరెంట్ కదా, నేను సరే ఇట్లా అనుకుంటున్నానని చెప్పి అప్పుడు కిక్ ఐడియా చెప్తే నచ్చి దాన్ని అంత బ్రహ్మాండంగా తీశాడు. చాలా మందికి కిక్ చూసే వరకు సురేందర్ రెడ్డి ఈ ప్యాటర్న్ కూడా హ్యాండిల్ చేస్తాడా అని తెలియదు అస్సలు. ఇంకా నెవర్ బిఫోర్ క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్కి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు, రవితేజ గారిది. ఇంకా ఆయన ఎనర్జీ వేరేగా ఉంటుంది. మీరు కానివ్వండి, బ్రహ్మానందం క్యారెక్టర్, అసలు ఆ సినిమా అన్ని రకాలుగా ఇప్పటికీ మాట్లాడుకునే సినిమా, అదే ఫుడ్. సో తెలియకుండా ఫ్లాపులతో హిట్లతో, ఫ్లాపుల్లోనే అలా అనుకోవటం వల్ల ఇంకా అసలు ఎప్పుడు ఇద్దరం కలిసి పనిచేయాలా వద్దా అనేది ఇంకా డిస్కషన్ లేదు. తన కంఫర్ట్ నాతో ఉండే, ఇద్దరు గొడవ పడినా అలాగే ఉంటుంది, నాకు అంతే, చాలా ఈజీగా గట్టిగా చెప్పేయగలను. తనతో అయితే ఇది వద్దు సూరి అని చెప్పేయగలను, నాకు ఇది కావాలి అని గట్టిగా అడగగలడు. ఆ రిలేషన్షిప్ సెట్ అయిపోవడం, అలా ట్రావెల్ అయిపోతే ఇప్పుడు ఏజెంట్ కూడా జరుగుతుంది కదా. జనరల్గా పూరి జగన్నాథ్ గారు ఆయన సినిమాలకి ఆయనే మాటలు రాసుకుంటారు, కథ ఆయనే చేసుకుంటారు, రైటర్. అవును. సో ఆ టెంపర్ సినిమాకి ఎలా వచ్చింది అవకాశం? ఇది కూడా ఎన్టీఆర్ వల్లే జరిగింది. ఎన్టీఆర్ నాకు సూర్యుని పరిచయం చేశాడు, పూరిని పరిచయం చేశాడు. తారక్కి టెంపర్ ఐడియా చెప్పున్నా, తనకి క్లోజ్ ట్రావెలింగ్ వల్ల కొత్తగా అనుకునే ఐడియాలన్నీ తనతో షేర్ చేసుకుంటూ ఉంటారు, తనతో చేసినా చేయకపోయినా. అలా టెంపర్ ఐడియా తెలుసు వాళ్ళకి. ఏదో జగన్ గారితో సినిమా చేయాలి, ఈ ఐడియా తెలిసిన ఒక 3 ఏళ్ళ తర్వాత ఎప్పుడో విషయం నేను చెప్పేది, కథ సెట్ అవ్వట్లేదు. అప్పుడు మేము కలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, అప్పుడు నాకు చెప్పావు కదా ఐడియా ఏమైంది అని అడిగాడు తారక్. అది ఇప్పుడు బాగా డెవలప్ అయి ఉంది అన్న, ఆ కథ నాతో బాగుంటుందా ఇప్పుడు అన్న. చాలా బాగుంటుంది, విను అన్న. ఆ రోజు ఈవినింగే విన్నాడు, విపరీతంగా తనకు నచ్చింది. ఫుల్ ట్రీట్మెంట్ లేదు కానీ 1 గంట కథ విని, ఇది జగన్కి చెప్తావా అని అడిగాడు. నాకు టెన్షన్ యాక్చువల్గా, మీకు అడిగిన డౌటే, అసలు ఆయన బయట కథ తీసుకుంటారా, బేసిక్గా పక్క వాళ్ళ కథ తీసుకుని చేస్తారా, అవుతుందా అంటే ఏమో అడిగి చూస్తాను, తనే మొహమాట పడుతూనే అడిగాడు తనకు కూడా. భయ్యా ఇది మనకు సెట్ అవ్వడంలో ఏదో అవుతుంది కదా కథ, బయట కథ అయినా కథ బాగుంటే ఎవరిదైతే చేస్తాడు ఆయన అసలు ఆయన సంగతి మీకు తెలియదు ఏమో. సరే అనుకో, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయి, నాకు ఒకటే ఏంటంటే ఆయన స్టైల్కి తగినట్టే ఎక్కడో క్యారెక్టర్ ఆయన దగ్గరలోనే ఉంటుంది, ఎన్టీఆర్ క్యారెక్టర్ టెంపర్లో, కాబట్టి కనెక్ట్ అవ్వచ్చు అనుకునే వెళ్ళా. కూర్చొని కథ చెప్తా ఉంటే అసలు ఇంటర్వెల్ టైంకి భయంకరంగా కనెక్ట్ అయిపోయాడు. అయిపోయాడు, ఈజీగా ప్రాజెక్ట్ ఓకే. ఆ సినిమా క్లైమాక్స్కి చాలా రోజులు కూర్చొని కొంచెం, అది చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ అని. ఆ సినిమా గురించి ఏదైనా చెప్పుకుంటే, అప్పటికి 1 గంట కథ ఉంది నాకు అన్నట్టు, ట్రీట్మెంట్ చేయాలి, డీటెయిల్స్, క్లైమాక్స్ ఏం లేదు.
జగన్ గారి స్టైల్ మీకు తెలుసు. నేను నా జీవితంలో అంత స్పీడ్గా ఏ కథ రాయలేదు. నేను స్పీడ్గా రాయనని సురేందర్ రెడ్డికి కంప్లైంట్, అందరికీ, నాకు కూడా కంప్లైంట్ నా మీద, లేట్ చేసుకుంటా ఉంటాను. పూరి గారేమో అసలు పూరి వేసినంత టైమే కదా, అంత ఫాస్ట్గా రాస్తారు. వెళ్ళాము, మొత్తం రెడీ, గోవాలో కూర్చున్నాము. 4 రోజుల్లో ఫాస్ట్గా ఆర్డర్ అయిపోతుంది, బాగుంది, అంతా అయిపోతుంది. కూడా క్లైమాక్స్ ముందు, ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఆ ప్రీ క్లైమాక్స్, దానికి ముందు సీన్ వరకు ఆర్డర్ పడిపోయింది. హీరో కోర్టులో సీడీ ఇచ్చాడు, సీడీ ఎంటీగా ఉందని జడ్జి అన్నాడు వరకు. ఇది సార్ అలా అన్నాడు సార్, అక్కడ దాకా వచ్చి ఆగింది. అక్కడ నుంచి ఏం చేయాలో కథగా కూడా ఏం లేదు. ఓకే, జగన్ గారు అంతే అయిపోయింది కదండి అన్నాడు. టీము ఏంటి సార్ అంటే, ఇక్కడి నుంచి ఏం లేదు వంశీ గారు, ఎక్కువ కొట్టుకోవద్దు మనం. వాడు ఇంత కష్టపడి ఆ సీడీ పెడితే విలన్స్ సీడీని మాయం చేసి కోర్టుని కూడా మాయ చేసేశారు. వీడికి మండిపోయింది. నలుగురిని బయట తీసుకొచ్చి సూపర్ యాక్షన్ బ్లాక్ చేసేసి ఫినిష్ చేసేద్దాం. అదే జరగాల్సిన చివరికి అదే. కానీ ఎక్కడో ఇది సరిపోదేమో అని నాలోని ఒక రైటర్ వంశీ బయటకు వచ్చి ఏదో ఇంకేదో చేయాలి. ఆ ఏదో ఏంటి అంటే నేను చెప్పట్లా, ఆయన ఏంటి వీడు ఫస్ట్ టైం బయట కదా, వాడు బయట కథ అవడం వల్ల వీడు ఇంకేదో కావాలంటాడు, గాల్లో చూస్తూ ఆ ఏదో కావాలి, ఏం కావాలో చెప్పి ఇంకేముంటుందండి అంటాడు ఆయన. అదే సార్ ఫైనల్గా అదే జరగాలి, కానీ సాటిస్ఫైయింగ్గా ఏదో జరగాలేమో. నాకు టెన్షన్, నేను ఎక్స్ట్రా చేస్తాను, ఆయన అనుకోకూడదు. ఎందుకంటే మనిషి అస్సలు ఎవరిని హర్ట్ చేయడు. ఆయన చూస్తే లవ్లో పడిపోతాం ఆయన బిహేవియర్ తోటి. అంత బ్యూటిఫుల్ హ్యూమన్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎలా చెప్పాలి అనుకుంటున్నా, బట్ ఏదో 100% యాజ్ అ రైటర్ ఇంకేదో కావాలి సార్. ఒక అరగంట, 1 గంట టైం అని చెప్పి ఆయన అసలు అయిపోయింది, టికెట్లు చెప్పేస్తున్నారు వైపున, హైదరాబాద్ వెళ్ళిపోదాం, షెడ్యూల్ ప్లాన్ చేద్దాం. నాకు అమ్మో అసలు ఏదో జరగాలి, ఏదో జరగాలి. ఆ ఏంటని కనుక్కోవడానికి గంట స్ట్రగుల్ అయితే ఆ ఐడియా లక్కీగా తట్టింది. ఓకే, తట్టడమే అసలు వాడి మీద వేసుకుంటాడు కదా 5వ వాడిని నేను 5వ వాడిని నేనే ఎగ్జైట్ అయిపోయా. ఇలా కూర్చున్నాను అన్నయ్య, సార్ ఇప్పుడు ఒక్కసారి ఒక ఐడియా చెప్తా చూడండి అన్న. ఏంటి అంటే, సినిమా మళ్ళీ మొదటి నుంచి నెరేషన్ లాగా మొదలు పెట్టా. ఇలాగ వాడి దగ్గర ఏమీ లేదండి, కోర్టులోకి వెళ్ళాడు, రేప్ చేసింది ప్రత్యక్ష సాక్షిని నేనే, యువరానర్ అన్నాడు. 4 రేప్ చేశారంటే కాదు 5వ వాడిని నేను అని వేసుకున్నాడు. అనగానే నా జీవితంలో అంత బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ఏ డైరెక్టర్. అసలు ఆల్మోస్ట్ ఆ సీట్లో నుంచి జంప్ చేశారా అన్నట్టు ఉంది నాకు విజువల్. ఓకే, అసలు ఇలా పట్టుకుని ఇంకా ఆయన బాడీ లాంగ్వేజ్ మీకు తెలుసు కదా, అసలు గూజ్ బంప్స్ వచ్చేసి చాలా ఎక్సైట్ అయిపోయాను. అమ్మా పట్టు హక్ చేసేసుకుని లవ్ యూ వంశీ గారు, అసలు ఎక్కడ నెక్స్ట్ ఎవరికి వెళ్ళిపోయిందండి సినిమా అని తారక్ ఫోన్ చేసి, అసలు ఇప్పటిదాకా కమర్షియల్గా ఒక హిట్ సినిమా చేస్తున్నాం అనుకోవడం వేరు, రెస్పెక్ట్ వచ్చేసింది సినిమాకి. అసలు ఆ హైలో 10 నిమిషాలు మాట్లాడుకుంటూ లంచ్ టైం అది కరెక్ట్గా హోటల్లో గోవాలో లంచ్కి వెళ్ళి అలాగే అందరం భోజనాలు పెట్టుకున్నాం. నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా, అమ్మా ఏదో కావాలని మనకు వచ్చిందని. మొత్తం ఇలా వడ్డించుకున్నారు అన్నయ్య. తినబోతూ ఫట్ ప్లేట్ అలా నెట్టేసి లేచేసాడు. నేను భోంచేయనండి, కడుపు నిండిపోయింది నాకు. ఇంతకంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏముండదు కదా ఫస్ట్ టైం కథ రాస్తున్నప్పుడు. ఓకే, రైటర్ని ఇంకొక రైటర్, ఆయన లాంటి రైటర్ పైగా, అది నొప్పించడం చాలా. ఇది మళ్ళీ ఫ్యాన్స్ షోకి వెళ్తే మేము అలా చూస్తున్నాం అందరము. సేమ్ ఈ క్లైమాక్స్ సీన్ అయ్యేటప్పటికి ఫ్యాన్స్ లోంచి ఎవడో లేచి చాలా ఆకలి తీరిపోయిందన్నయ్య అని డైరెక్టర్ అంటున్నాడు. ఈయన కడుపు నిండిపోయిందన్నమాట, ఇక్కడ ఫ్యాన్ అన్నమాట. ఏం సింక్ అనిపించిందో అలా ఇలా చూసుకున్నామ్మా వాళ్ళందరం. అసలు అది నిజంగా చాలా ఓ రకమైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బాగా అనిపించింది. రీసెంట్గా ఒక రాసిన కథకి కొంచెం అల్లు అర్జున్ గారు ఒక రీవర్క్ చేసి మళ్ళీ రీమేక్ చేయడానికి ఒక సినిమాకి రెడీగా ఉందన్నట్టు కదా, ఏ సినిమా అది? అదే కాదు, ఆయనకి నా కథల్లో 2 కథలు చాలా ఇష్టం. ఓకే, బ్యాడ్ లక్ ఆ 2 సినిమాలు కూడా ఆడలా. ఓ, ఏది ఆయన యాక్ట్ చేసిన సినిమాలు కావు అవి. ఓకే, ఒకటి ఊసరవెల్లి, ఒకటి కిక్ 2. ఓకే, ఈ 2 సినిమాలు చాలా ఇష్టం తనకి. కిక్ 2 అయితే అసలు ఎన్నిసార్లు అంటాడు, యూనిక్ పాయింట్స్ చాలా రేర్గా దొరుకుతాయండి. అవి మళ్ళీ ఏదో మొహమాటానికి వర్కౌట్ అవ్వకపోతే బ్యాడ్ ఫీల్ అవుతాం అలా ఏం అండవు. అది వర్కౌట్ చేసుకొని తీరాలి మీరు అని మనల్ని అంట. అది చేసుకోలేదంటే అది మన ఫెయిల్యూర్ అని చెప్తాడు. అదొక బాధ ఉంటుంది. కిక్ అలాంటి కథలు మనకి రెగ్యులర్గా వచ్చే కథలు కావు. ఆ కిక్ 2 అది వర్కౌట్ అవ్వలేదని. ఊసరవెల్లి సినిమా మాత్రం తనకి ఎప్పుడు కూడా నేను ఏదో ఒక రోజు కన్ఫర్మ్గా దాన్ని రీవర్క్ చేసి నాకు మళ్ళీ నేను చేస్తానంటే మళ్ళీ నాకు చేయాలనుందా, ఆ కథని ఇంకో రకంగా చేయాలని ఉంది అంటాడు.
ఓ మరి తన మైండ్ లో ఏమేమి ఉన్నాయో నాతో ఇప్పుడు ఒక 4-5 సార్లు అన్నాడు అన్నమాట. ఓకే. అది బాగా అనిపిస్తుంది. అలా ఆ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారులేండి. ఒకసారి చాలా మంది పర్సనల్ గా నచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అలా మనకి ఆ సినిమా ఎప్పటికైనా ఆ కథ లాంటి కథతోటి దాన్నే రీవర్క్ చేసి చెయ్యాలి. ఓకే. ఒకవేళ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది, దాన్ని తమిళకి చేస్తే ఇట్లా అనుకునేవాడు. ఇవన్నీ ఉండేవి దానికి. ఓకే. బాగా అంటే అనిపించింది. జనరల్గా ఒక కథ మనం తయారు చేసుకున్నప్పుడు డైరెక్టరు ఎక్కువ ఫోకస్ పెట్టేది హీరో మీద, అవును. హీరో క్యారెక్టర్ మీద. బట్ నా పేరు సూర్య సినిమాలో అన్వర్ అనే క్యారెక్టర్ మీద ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చింది? ఇది నాకు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మంది ఆ సినిమా రిజల్ట్ విషయంలో వచ్చేటప్పటికి ఆ అన్వర్ అనే క్యారెక్టర్ వల్ల మీకు సినిమా ఎఫెక్ట్ పడింది, హీరోని వదిలేసి అటు వెళ్ళిపోయాం అంటారు. ఒరిజినల్ గా నాకు సినిమా ఓకే అవడానికి అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్. అది అలా ఉండడం, అది కొత్తగా ఫీల్ అయ్యారు అప్పుడు. ప్లస్ నాకేంటంటే నేను కథగా రాసుకున్నా, అది బన్నీని దృష్టిలో పెట్టి రాయలేదు, ఎవరిని కాదు. ఈ సూర్య అనే ఒక క్యారెక్టర్ గురించి రాసుకున్నప్పుడు ఓపెనింగ్ లో ఒక సీన్ ఉంటుంది. టెర్రరిస్ట్ ని చంపేటప్పుడు బన్నీ సెల్లో, అరే నువ్వు టెర్రరిస్ట్ అయ్యాక నన్ను కలిసావు కాబట్టి నిన్ను చంపాల్సి వస్తుంది, అదే నువ్వు అవ్వకముందు కలిసి ఉంటే టెర్రరిస్ట్ అవ్వాలనే ఆలోచనను చంపేసేవాడినిరా అంటాడు. ఇదే నేను చెప్పాలనుకున్న కథ. ఓకే. నువ్వు టెర్రరిస్ట్ అయిపోయావు కాబట్టి నేనేం చేయలేను, నేనే చంపేస్తా ఈ దేశాన్ని కాపాడడం కోసం. బట్ అవ్వకముందు కనుక పొరపాటు నువ్వు కలిసి ఉంటే ఆ థాట్ని చంపేసేవాడిని. మనం అసలు ఇదేగా చెబుతున్నామని అదే అన్వర్ విషయంలో చేస్తాడు. అన్వర్ అనేవాడు రాంగ్ రూట్ లోకి వెళ్తాడేమో అన్న ఇదిలో ఉన్నవాడు బిగినింగ్ లో ఏమైతే చెప్పాడో దీన్నే నేను జస్టిఫై చేయడానికి ట్రై చేసింది. ఇది నేను చెప్పాను కనుక, కథ డిస్కషన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక అందరూ ఇదే అనుకున్నారు, అందరికీ నచ్చింది. నాకు అరవింద్ గారు చెప్పారు, ఈ క్లైమాక్స్ రిస్క్, కానీ నీకు సినిమా ఉంది అంటే కారణం కూడా ఇదే. ఈ కథ ఓకే అవడానికి అదే కారణం, కానీ టెన్షన్ ఉన్న డౌట్ కూడా అదే అన్న విషయం నాతో బిఫోర్ షూటే అరవింద్ గారు అన్నారు. బన్నీ క్లియర్గా అన్నాడు, సార్ ఒక స్టెప్ తీసుకుంటున్నాం, రైట్ రంగా మనకి ఎవరికి తెలియదు, మిమ్మల్ని వెళ్ళిపోతున్నాం, మీరు నాకు చెప్పినట్టు తీయండి అన్న. సో క్లియర్గా ఏమవుతుందో తెలియదు, కమర్షియల్గా రెగ్యులర్ క్లైమాక్సో లేదా సింపుల్ యాక్షన్ క్లైమాక్సో రాసేసి ఉండొచ్చు. బట్ అది కొంతమందికే ఆ క్లైమాక్స్ కనెక్ట్ అయింది. చాలా మంది కంప్లైంట్ చెప్పారు, అసలు బన్నీని చూడడానికి వస్తే నువ్వు ఇంకెవడదో అన్వర్ గారి క్లైమాక్స్ చూపిస్తావు వాడి మీద కథ అన్నారు. ఇలాగే అది కంప్లైంట్. కొంతమంది మిలిటరీలోనే సినిమా జరుగుతుంది అనుకున్నారు, అట్లా దాని మీద. బట్ చాలా మంది క్యారెక్టర్ బాగా నచ్చింది, దానికి బన్నీ చేసిన విధానం అసలు ప్రాణం పెట్టేశాడు. ఆ సినిమాకి సంబంధించి హోల్ క్రెడిట్స్ ఏది ఉన్నా, రిజల్ట్ సంబంధించిన ఏదైనా నాదే. చప్పట్లు కొడితే ఎంజాయ్ చేసినప్పుడు, ఇప్పుడు తప్పు చేస్తున్నాం అని చెప్తే కూడా ఇది చేయాలి. నేను ఇంకా స్క్రీన్ ప్లే జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సింది, పొరపాట్లు ఉన్నాయి. ఓకే. కొండవీటి రాజా సినిమా గుర్తుందా? తెలుసు. ఆ సినిమా చూడటం కోసం ఇంట్లో ఏదో అల్లరపల్లి చేసి అమ్మ వాళ్ళు పట్టుకోకపోయినా అంటే అది విచిత్రంగా దొరికాను. ఫస్ట్ మార్నింగ్స్ లో చిరంజీవి గారి సినిమా చూడకపోతే ఇంపాసిబుల్. చాలా మందికి లాగా జనరేషన్ ఆయన ఫ్యాన్స్ కదా, అలాగే హార్డ్కోర్. ఆ రోజు మార్నింగ్ షో చూసేయాలి. స్కూల్కి వెళ్ళే టైంలో సినిమాకి వెళ్తానంటే కొడతారు. పోపుల డబ్బాల నుంచి ఒక 20 రూపాయలు కొట్టేశాను, వెళ్ళిపోయాను. టికెట్ కౌంటర్లో జనంతో పాటు వెయిటింగ్. వాడు గంటన్నరకో లైట్ వేస్తాడు. సో ఈ లోపు పైన హోల్స్ ఉంటాయి కదా గాలి ఆడడం కోసం, కొంచెం ఎత్తులో పిల్లని కాబట్టి అలా కూర్చుని ఉన్నా. సడన్ గా లైట్ వేసాడు వాడు, ఒక్కసారిగా జనం తోపులాట. కిందకి తెలియను, ఈ పైన ఉన్నా. సో వాళ్ళు నెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే అలా గాల్లోనే వెళ్ళిపోతున్నా కౌంటర్ దగ్గరికి. పైన ఇనప కమ్మీలు ఉంటాయి కదా ఆ గోడలకి, అది తగులుకుని ఈ కాకి నిక్కరు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ఫీల్డ్ వరకు కట్. బట్ అది కట్ అయినా సరే టికెట్ కౌంటర్లో తీసుకుని బయటకు వచ్చి స్కూల్ బ్యాగ్ని అడ్డం పెట్టుకుని సినిమాలోకి వెళ్ళిపో కొండవీటి రాజా చూసేసి, సినిమా అయిపోయిన తర్వాత థియేటర్లోంచి బయటకు వస్తుంటే అప్పుడు టెన్షన్, ఇంటికి ఎలా వెళ్తాం, ఇంట్లో ఏమైనా డౌట్ వచ్చి ఉంటుందా, డబ్బుల విషయం తెలుసుంటుందా. మెల్లగా స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళలాగా వెళ్ళగానే అసలు డిస్కషన్ ఏం లేదు. అమ్మ స్ట్రైట్ డబ్బులు తీసావా అంది, లేదన్నా పెళ్ళని కొట్టే కొద్దీ నేను చెప్పట్లేదు. మా నాన్న ఆపాడు, స్వర్ణ ఆగు నేను మాట్లాడతా, ఎందుకు కొడుకోవడం, వాడు తీయలేదు అంటున్నాడు కదా, ఎందుకు కొడుతున్నావు, వాడు అలా తీసేవాడు కాదు. ఒకవేళ ఏదైనా అవసరమై తీసి వాడుకుంటే మిగిలింది అక్కడ పెడతాడు అంటే మనకు వెంటనే తీయడం పెద్ద తప్పు కాదు, మనం మంచోడు ఎప్పుడు అవుతామంటే బ్యాలెన్స్ పెట్టేస్తే మనం మంచోడు అవుతాము అనుకుని, ఏమన్నా అవసరమై తీసావా, తెలియదుగా, తీసుంటే పెట్టేస్తావు అవును అని బ్యాలెన్స్ డబ్బులు తీసి అక్కడ పెట్టా. మా నాన్న అమ్మ వైపు చూసి ఇక కానీ
అన్నట్టు వెళ్తే ఉతికి ఆరేసింది. అదే అలాంటి వాటిల్లోంచి మనల్ని హాస్టల్లో వేయాలని ఓ ఆలోచన. ఓకే బాగా గుర్తుంటుంది ఈ ఇన్సిడెంట్ నాకు. ఓకే. ఎన్ని కథలు అయిపోయినాయి ఇప్పటికి? అలా దాదాపుగా 10-12 అరౌండ్ 12 ఓకే అంటే సినిమాగా అయినవి. ఓకే. అవకుండా ఉన్న కథలు బోల్డ్ ఉంటాయి కదా. మీ నాన్నగారు రాసిన స్టోరీస్ ఎప్పుడైనా చూడటం జరిగిందా? అసలు అయ్యా నేను అన్ని చదువుతుంటాను. ఓకే. దాంట్లో నుంచి ఏదన్నా ఒక కథ తీసి సినిమా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చింది? వచ్చింది. ఉంది. ఆయన ఓ 2-3 కథలు ఉన్నాయి. అది ఖచ్చితంగా ఇప్పుడు నాకు కావాల్సింది డైరెక్టర్గా సక్సెస్. రైట్. డైరెక్టర్గా సక్సెస్ అయితే ఓకే తర్వాత ఇలాంటివి చేయడానికి అంటూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల క్రితం అది తీసింది నా పేరు సూర్య? 2018 రిలీజ్. 2018 అంటే ఆల్మోస్ట్ 4 years గ్యాప్. ఎందుకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది? తీసుకోవాలా గ్యాప్ వచ్చింది. సినిమా ఆడలా ఇక్కడ తెలియదే ఉంది. సో దానికి ముందంతా కూడా ఎవరితో చేస్తాం ఇది అనుకునే ఇదిలో నేను ప్రొడ్యూసర్లు తోటి నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. ఏ హీరోలతో చేస్తామనే కమిట్మెంట్లు ఏమీ లేవు. అసలు ఆ సినిమా అయిన తర్వాత ఏమవుతుందో దాన్ని బట్టే సినిమా అయితేనే ఆటోమేటిక్గా నెక్స్ట్ అనుకున్న 1-2 హీరోలు వేరే అనుకోవటం అవి అవ్వలేదు. బికాస్ ఆఫ్ ద ఈక్వేషన్స్. ఇంకోటి చాలా పెద్ద స్టేక్స్, పెద్ద వ్యాపారం కదా. నేను లక్కీగా రైటర్గా ఆల్రెడీ లైఫ్ చూస్తున్నాను కనుక ఇవన్నీ అర్థమవుతాయి. స్టిల్ బాధే. ఓకే. దీంట్లో అన్నిటికంటే నాకు బన్నీ తాలూకు ఆ హోప్, తను పెట్టుకున్న నమ్మకం, తను ఎక్కువ నన్ను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని పదే చెప్పింది తనే. ఓకే. సినిమా రిలీజ్ తర్వాత నన్ను పిలిచి నాకు ధైర్యం చెప్పారు అరవింద్ గారు, బన్నీ. ఓకే. నువ్వు చెప్పినట్టు తీసావు, నన్ను ఎవరు ఇంత బాగా ఇప్పటిదాకా చూపించలేదు. డిసప్పాయింట్ అవుద్దు, ఫ్లాప్ హిట్ కాదు, కాన్ఫిడెంట్గానే తీయను అలా వాళ్ళు ఉన్నారు. కానీ నేనే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి సినిమా తీయాలి, ఎవరితో చేయాలి ఇది తెలియదు. సడన్గా వాటిలోంచి ప్రాజెక్ట్ ఏది వెళ్దామని, ఎలాంటి స్టైల్ ఆఫ్ సినిమా రాసుకోవాలి అని రియలైజ్ అయ్యే లోపే కోవిడ్ స్టార్ట్ అయ్యింది. ఆ ఇదిలో 2 ఏళ్ళు పోయింది. ఈ కోవిడ్ టైంలోనే ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోయి ఒకళ్ళిద్దరితో ఆల్మోస్ట్ ఇది చేస్తాం అనుకుని ఆ ఫైనల్గా వాటిలో అంటే నితిన్ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయి 1.5 year అయిపోయింది. ఓకే. కాకపోతే నేను స్క్రిప్ట్కి తీసుకున్న టైం ఈసారి పొరపాట్లు చేయకూడదు. నాకు అతని డైరెక్టర్ ఫ్లాప్ చేసాడని అప్పటిదాకా నాకు ఒక లగ్జరీ ఉండేది చెప్పడానికి. నేను చెప్పినట్టు తీయలేదు అంటానికి. ఇప్పుడు అవకాశం ఉండదు, లేదు, నేనే తీసుకుంటున్నా. ఓకే. సో ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? 2009. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. పాప, బాబు. ఓకే. పాప పెద్దది, బాబు చిన్నోడు. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్. ఎక్కడ? ఇక్కడే ఇండస్ట్రీ కదా. తను విద్య మీకు తెలిసే ఉంటుంది. నాకు తెలుసు. ప్రేక్షకులకి తెలియాలి కదా. ఆట ప్రోగ్రామ్ లో ఇక్కడ చేసిన తను మీడియాని. ఓకే. అలా ఎలాగో రైట్. కొన్ని కథలు. ఆవిడ ఉన్నప్పుడు కూడా ఇంతే ధైర్యంగా మాట్లాడతావా? నేనా? చాలా మంది చెప్పాను, తనే నా ధైర్యం అని. ఓహో, అదా. అంటే తను చెప్పినట్టే మాట్లాడతాను. అవునా? ఆ ధైర్యం ఉంటే మేము కూడా చూస్తాం. అవును, పిలవనా? అయ్యో పిలవండి. వెల్కమ్ శ్రీ విద్య. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా, నడుమే ఒడుమై నన్ను పట్టుకుంటే జానా, అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా, ఆ మడతలు మహిమేమిటు వెతకాలి తొంగి చూసైనా. ఇప్పుడు నెక్స్ట్ నితిన్తో సినిమా చేస్తున్నావు కదా, ఆ సినిమాలో హీరోయిన్ ఆవిడ. ఇప్పుడు పనమ్మగా మా అన్న హీరోయిన్ దాకా అన్నారు మీరు. పనమ్మగా మా అన్న హీరోయిన్ దాకా అన్నారు మీరు. ఆల్రెడీ ఒక పాట తీసేసాను అక్కడ నేను. మీరు ఇప్పుడు ఇలాంటివి ఏదో అడిగి, అందుకే ఇలాంటివి ఏమన్నా అడిగి ప్రజలది సపోర్ట్ నాకు ఉందనుకోండి, ఎక్కడ హీరోయిన్ ని మార్చాల్సి వస్తుందా. 2 months బిఫోర్ సాంగ్ షూట్ చేసుకొచ్చాడు. కంటిన్యూ ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నామని 2 months ముందే ఇలాంటి క్వశ్చన్ మీరు అడుగుతారేమో అని ముందే పాట తీసేసి. బాగోదు కదా. శ్రీలీల అనే హీరోయిన్ పాపం, తను కొత్తగా వచ్చింది ఈ మధ్య కదా. ఆవిడ శ్రీలీల, ఇవిడ రామ్లీల. శ్రీ విద్య. రామ్లీల. సో ఇప్పుడు చూశారు కదా, ఒకప్పుడు
వీళ్ళిద్దరు ఫోటో ఇదిగో, ఈ ఫోటో చూశారు కదా, ఒకప్పుడు ఆట. ఓకే, పెళ్ళప్పుడు అడిగితే అదిగో ఇలా పిల్లల బర్త్డే, నా పెళ్ళప్పుడు అడిగితే ఇన్ని ఫోటోని ఒక మంచి ఇట్లా రొమాంటిక్ పోస్టర్ ఫోటో అడిగితే పెళ్ళి పెడితే 10th anniversary ఇచ్చారండి. అవునా? వంశీ ఎక్కడ మొదటిసారి తన్ని కలిసింది, ఎక్కడ చూసింది, ఎక్కడ? అది ఎంత కాదు, అది ఎంత కాదు. ఫస్ట్ త్రూ సమ్మన్ ఫోన్లో మాట్లాడాం, ఫోన్లోనే పరిచయాలు అయ్యి ఇంటరాక్షన్స్ పెరిగి ఫస్ట్ కలిసింది ఫోన్లోనే నువ్వు అవి చేస్తున్నావు నాకు చెప్పి, నేను ఎలా ఉంటానో తెలియదు, తను ఎలా ఉంటాడో నాకు తెలియదు. అయితే మరీ సినిమాటిక్ గా ఉంటుంది, లైక్ చేసేసి మెల్లగా కలిసాక తను అప్పుడు లైక్ చేసి మెల్లగా దీన్ని ప్రపోజల్ లాగా ఇంటికి పంపి ఇంట్లో వాళ్ళు నాకు తనని సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు, అందుకే వీళ్ళకి పెళ్ళయ్యే వరకు తెలియదు. తెలుసా ఇప్పుడు అమ్మకి? ఓకే, ఇప్పుడు చెప్పేసుకోవచ్చు. ఓకే, సో మీ ఇంట్లో ఓకే, వాళ్ళ ఇంట్లో ఓకే, ఓకే, అలా జరిగింది. అలా జరిగింది. సో ఇప్పుడు తను హౌస్ వైఫే, ఏ వర్క్ పిల్లల్ని చూసుకోవడం తప్ప వేరే ఏ వర్క్ అయినా చేయటం కానీ, చెయ్యాలనే ఆలోచన కానీ? ఆలోచనలు చాలా ఉన్నాయి. ఓకే, ఏం చేయాలండి ఇది నువ్వు క్లారిఫై చేయి. చాలా మంది నన్ను తను ఇక్కడ కలిసిన అడుగుతుంటారంట, నన్ను అడగరు, మీరు ఎందుకు ఏం చేయట్లేదు, మీ ఆయన చేయనివ్వట్లేదా, నిన్ను ఇంట్లో కట్టి పడేసారా? మా అత్తగారు నేను షాప్కి వెళ్తే షాప్కి ఎవరో ఇట్లాగా అడిగితే మీ హస్బెండ్ ఏంటండి, మీ అత్తగారు హస్బెండ్, నేనే వాళ్ళ అత్తగారు, మా అబ్బాయి ఎందుకు ఎంకరేజ్ చేయడం, నేను చాలా బాగా ఎంకరేజ్ చేస్తాను. ఖాళీగా ఉంటే మా అమ్మ తిడుతూ ఉంటుంది. మా అత్తయ్య అంటారు ఆవిడకి చాలా ఇష్టం, ఎందుకు స్క్రీన్ మీద చేయొచ్చు కదా అని, తిను మానేసినప్పుడు స్క్రీన్ మీద మానేసినప్పుడు ఫీల్ అయ్యారంట ఆవిడ. అంటే జనరల్గా ప్రతి మనిషికి అమ్మయ్యా నేను సక్సెస్ అయ్యాను, నా బండి ఇప్పుడు పట్టాల మీదగా స్టార్ట్ అయ్యింది అన్నది ఎప్పుడు అనిపించింది? అంటే ఇండస్ట్రీలో మనకు నౌకలు ఉన్నాయని, కిక్ సినిమా సక్సెస్ అవ్వగానే ఇక్కడ ఉంటాను కొన్నాళ్ళు అనేది వచ్చింది లోపల. హిట్ పడే వరకు గ్యారంటీ లేదు. నాకు రెండో సినిమా లెక్క ప్రకారం ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టోరీగా కిక్, ఓకే, అది హిట్ ఇచ్చింది. ఓకే, అది హిట్ అవ్వగానే ఎస్ పర్లేదు, ఓకే, ఇక్కడ సర్వైవ్ అవుతాం, బండి నడుస్తుంది, బండి ట్రాక్ ఎక్కింది, బతకడానికి భయం లేదు. ఓకే, దాని తర్వాత ఏమవుతాం అనేది ఇక. ఆ టైంలో విద్యా సపోర్ట్ ఎలా ఉండేది? కిక్ ఇయర్లోనే పెళ్ళి అయింది. ఓకే, కాకపోతే లక్కీగా కిక్ రిలీజ్ అయిన తర్వాతే పెళ్లి కూడా జరిగింది. ఓకే, అదే కనుక పెళ్లి తర్వాత కిక్ వచ్చి ఉంటే ఇంకా అసలు కంప్లీట్ గా చేసుకుందాం డెసిషన్ తీసుకున్నందుకే కిక్ వచ్చింది. పెళ్లి డెసిషన్ తీసుకున్నాకే నీకు కిక్ సినిమా వచ్చింది అంటుంది. ఓకే, ఆ ఇయర్ కిక్ సినిమా రావడం, నా లైఫ్ లోకి కిక్ రావడం, ఇప్పుడు తింటున్న కిక్స్, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తిని వంశీ చెప్పడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ. తను ఎలా ఉంటాడు? యాక్చువల్లీ వంశీకి ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, అండ్ ఐ డోంట్ నో వాట్ ఇస్ లవ్, ఇట్ వాజ్ ఇన్ హిమ్. నాకు ఇంకా వేరే లవ్ స్టైల్ లేదు లైఫ్లో. కలిసి నడిచాం ఇన్నేళ్ళు కలిసి అని అనుకుంటాం కదా, ఇప్పుడు మాకు 13 years కంప్లీట్ అవుతుంది ఇయర్ నవంబర్లో. ఓకే, కలిసి నడిచాం అనే దానికంటే కూడా, అండ్ ప్రతి లేడీ తను నన్ను నడిపించింది అని ప్రతి మగాడు చెప్పుకోవాలని అనుకుంటారు. బట్ నాకు ఇష్టమైంది ఏంటంటే తను పెంచాడు. ఓకే, చాలా ఇదిగా ఉండే ఒక అమ్మాయి, ఒక దీని నుంచి హీ మేడ్ మీ అ వుమన్, అండ్ ఐ రియలీ అడ్మైర్ హిమ్ ఫర్ వన్ థింగ్. సర్నేమ్కి పాపులారిటీ రావడం అనేది, తేవడం అనేది చిన్న విషయం కాదు. వంశీ ఎంతో మంది ఉన్నారు ఇండస్ట్రీలో, బట్ పక్కంతో నా సర్నేమ్ చూడగానే మీకు వంశీ గారు ఏమవుతారు అని అడుగుతారు. ద వే హీ వర్క్స్ చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఈజ్ అకార్డింగ్ టు మీ వెరీ గుడ్ సన్, వెరీ గుడ్ డాడ్, వెరీ గుడ్ ఎవ్రీథింగ్. ఇంకంతే, ఇంకేం చెప్పను అందుకు మంచి. టీవీకి ఎంట్రీ ఎప్పుడు, ఎలాగ ఎంట్రీ? యాక్చువల్లీ టీవీకి ఎంట్రీ ఎప్పుడంటే పోపులు పెట్టి జంధ్యాల గారు 5 years 6 years ఉన్నా అనుకుంటా. అప్పుడే మేము విజయవాడలో ఉండేవాడు. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చాం. ట్రైన్లో ఆయన కలిసారంట. యాక్ట్ చేస్తావా అని అంటే చిరంజీవితో అయితే చేస్తా అని చెప్పాను. ప్లస్ నాకు చాలా మంచి బట్టలు ఇవ్వాలి, చాలా ఏదో సంథింగ్ ఇంత లిస్ట్ చెప్పానంట. ఆయన తర్వాత చాలా చెప్పుకునేవాళ్ళు దాని గురించి. అది అంటే సరదాగా చేసింది. దాని తర్వాత ఎప్పుడు మైండ్ లో నాకు లేదు. 3 years తర్వాత 4 years తర్వాత ఈటీవీ నుంచే ఫస్ట్ డైలీ సీరియల్ సంఘర్షణ.
ఓకే. ధరణి అని క్యారెక్టర్. అది మదర్ చనిపోతే సో ఫాదర్కి ఏంటంటే నీ వల్ల మా చచ్చిపోయింది ఒక రకమైన నెగిటివిటీ పెట్టుకుంటాడు. సెకండ్ తీసుకుంటాడు హరిత అక్క జాకీ గారు, వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని కూడా అదే పీరియడ్ మొత్తం. ఓకే. అది హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందని. అంటే యాక్చువల్లీ 30 ఎపిసోడ్స్ ఉండాలి. అండ్ నన్ను సెలెక్ట్ చేశాక వాసు గారు లాస్ట్ మినిట్లో డిసైడ్ కొత్త మీద ఎందుకు వద్దు అని చెప్పి మారుద్దాం ట్రై చేస్తే ఆయన పట్టుబట్టి లేదు తినే ఉండని చెప్పి 30 ఎపిసోడ్స్ జరగాల్సింది రేటింగ్స్కి 124th ఎపిసోడ్ వరకు నేను చేశాను. నేను పెద్దగా ఉదయం. ఓకే. సో యా బాన్ ఇన్ ఈటీవీ అగైన్. ఇద్దరం ఇక్కడే. ఇద్దరు అదే. ఎస్. ఓకే. అండ్ ఆల్ ఛానల్స్ డైలీ సీరియల్స్ అన్ని ఫస్ట్ డైలీ సీరియల్స్ హావ్ డన్. సో మళ్ళీ టీవీకి వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ టీవీకి అంటారా? టీవీలోంచి ఇంకో చోటికి వెళ్తేగా ఓన్లీ ఫ్యామిలీలోనే ఉంది. చాలా మంది అడుగుతున్నారు. ఐ కాంట్ టెల్ స్మాల్ స్క్రీన్ ఓటీటీ ఇంకోటో నాకు తెలియదండి. బట్ ఎనీ డే డెఫినెట్లీ మనకు ఒక్కసారి యాక్టర్స్ మైండ్లో పడిపోతే అది ఇచ్చిన కిక్ వేరే ఏది ఇవ్వదు. దట్ ఈస్ లైక్ వెరీ ట్రూ. అండ్ యా ఉంది అంటే కంటిన్యూయింగ్ పాత అది నాకు తెలియదు. చిన్న కోరిక మాత్రం ఎప్పుడు ఉంటుంది. అది నువ్వు అంత నాంచి అంత డిప్లొమాటిక్ గా చెప్పగల తనకి 100% చేయాలి. ఈ 2-3 కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. నాకు అనుకున్నట్టు తను ఖాళీగా ఉండగలిగే మెంటాలిటీ కూడా కాదు. నేనైతే యాజ్ హస్బెండ్ ఐ వాంట్ హర్ టు డూ వాట్ ఎవర్ షీ లైక్స్. నేను హ్యాపీగా వెళ్ళి నువ్వు సీరియల్స్ యాక్ట్ చేస్తావా, సినిమాలో ఏదైనా క్యారెక్టర్ చేస్తావా, నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను చెప్పను, తను అడగదు. చేయాలనుకుంటే చేసేయి. ప్రొడక్షన్ ఒకటి ఇంట్రెస్ట్ ఉంది, ఓటీటీలో మంచి కాన్సెప్ట్స్ చేద్దామని అది ఎంకరేజ్ చేస్తాను, చేయమన్నాను. బట్ ఐ వాంట్ హర్ టు వర్క్. మనం ఒక్కళ్ళే సంపాదిస్తే సరిపోదు అంటావా? అసలు సైడ్ ఇన్కమ్ కూడా ఉంది. 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు. తన కార్డు గీక్కుండా ఉంటాను తన ఆశ. ఒక పాప ఒక బాబు. ఓకే. వాళ్ళ పేరు ఏంటి? శ్రీవిద్య, ఆర్నవి అండ్ యువన్. ఏం చదువుతున్నారండి? పాప 5th అండి. 5th గ్రేడ్, వీడు grade 1 కి వస్తున్నాడు. అవును శ్రీవిద్య, ఇప్పుడు ఇది వరకు సోషల్ మీడియాలో విపరీతంగా కనిపించేదాన్ని. ఈ మధ్యన ఎందుకని వద్దనుకున్నావా, లేకపోతే అవాయిడ్ చేసావా, లేకపోతే ఎవరైనా నీ మనసుని బాధ పెట్టారా, అదేమైనా జరిగిందా? బాధ కంటే ఇంకా ఏదైనా పెద్ద మాట ఉంటే అవ్వాలి. చెప్పాను కదా 2 kids నాకు, పాప బాబు. పాప కంటే ముందు ఒక బాబు పుట్టి చనిపోయాడు 7th month ఇదవగానే. అదే ఇప్పటికి నేను ఇంకా డేట్ అది ప్రతి ఇయర్ గుర్తు పెట్టుకుంటాను. అండ్ లాస్ట్ ఇయర్ అసలు అంటే మీకు అంతే ఎలా అంటే అప్పుడంతా ఈ కోవిడ్ టైం అది ఇది అంతా అవ్వడంతో అసలు అరే నన్ను సడన్లీ ఏదో టెస్ట్ ఏదో దీనికి వెళ్తే ప్రెగ్నెంట్ అని బయట భయం పక్కన. ఎందుకంటే నావి అన్ని ప్రెగ్నెన్సీస్ వెరీ రిస్కీ అయ్యాయి. బట్ ఓకే బేబీ బాగుంది చాలు అనేది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ముగ్గురు అని కళ్ళు ఉండేది. చాలా బాగుండిందండి, గ్రోత్ చాలా బాగుండింది. అండ్ టచ్ వుడ్ అసలు అంతకు ముందు నా కాంప్లికేషన్స్ ఏవి ఆ ప్రెగ్నెన్సీలో లేవు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అండ్ జస్ట్ సడన్లీ అంటే ఒక 3 to 4 days లో ఎవ్రీథింగ్ వెంట్ అప్ సైడ్ డౌన్. వెళ్ళిన దానికి సర్జరీ చేశారు. పాప సేమ్ బాబు, ఫస్ట్ బాబు ఉన్న వీక్ అది ఇంట్లోనే. అండ్ ఇంకొకటి ఏమైందంటే కొంచెం సర్జరీ నాకు చాలా క్రిటికల్ అయిపోయి ఆ టైంలో అరవడం చేయడం ఇది అయిపోయి నాకు వెరీ యాంగ్షియస్. అండ్ పాప బతుకదు అనేది చెప్పేసి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు హడావిడిలో అటు పెట్టాల్సినప్పుడు ఇటు పెడితే అంటే నా కళ్ళ ముందు 4 minutes పుట్టడం చనిపోవడం అంతా నా కళ్ళ ముందు. వెరీ అవుట్ గోయింగ్ పర్సన్ నేను, అస్సలు ఖాళీగా ఉండలేను. దాని తర్వాత 1.5 months నా రూమ్లోంచి రావడానికి పడుతుంది టైం. మొన్నటి వరకు కూడా క్రౌడ్ ఆ దీంట్లోకి రావడానికి షాక్ దీంట్లోకి వెళ్ళిపోయాను. ఫిజికలీ మెంటలీ బోత్ వేస్ లైక్ ఇట్ వాస్ లైక్ వెరీ టఫ్ ఆన్ మీ. ఒక్కోసారి అదే అనిపిస్తుంది దానికి పాపం నాకు బ్రీఫ్ చేయడానికి నా లైఫ్లో బాధపడడానికి దానికి కూడా. ఆ టైం ఇచ్చాడు దేవుడు.
తనకి పాప టైం వాళ్ళు బాధపడినా బండి నడుస్తూనే ఉండాలి. ఇట్స్ లైక్ దాట్. బట్ ఎనీవే ఐ రియలీ వాంట్ టు టాక్ వన్ థింగ్ అండి. అంటే అభిమానం అనేది అన్ని ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో లేదు నాకు తెలియదండి. మన ఇండస్ట్రీలో మటుకు నేను ఎన్నో ఇయర్స్ అయిపోయిందండి. అప్పుడున్న ఫ్యాన్స్ ఇప్పటికీ మాడుతూ ఉంటే ఫీల్ సో బ్లెస్డ్. జనరల్ సోషల్ మీడియాస్ కానీ వాటికి కానీ మనం రెగ్యులర్ టచ్ లేకపోతే ఫాలోవర్స్ తగ్గిపోయారు. నాకు పెరుగుతానే వచ్చారు తప్ప అసలు ఎప్పుడు దానిలో చెక్కు చెదరలేదు. యాక్చువల్లీ ఇన్ వన్ వే లైక్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్. ఐ వన్ వే రియల్లీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ మీ అండ్ I'll be back soon. నిజంగా ఈ రకంగా ఇప్పుడు తనంతా చెప్పింది కదా, చాలా ట్రామా అనుభవించిందనే. ఇలా బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా అందుకే కోరుకుంటున్నా. ఈ ప్రోగ్రామ్కి రావడం, దీని ద్వారా మాట్లాడడం, ఏదో రకంగా వెంట అవుట్ చేసుకుని చెప్పుకొని నేను ఇండైరెక్ట్ సపోర్ట్. అందుకే కదా, అందుకే భగవంతుడు ఉన్నాడు అంటానికే నిదర్శనం ఎగ్జాంపుల్ ఏంటంటే, మనిషికి సుఖం ఇచ్చేస్తే భగవంతుడిని తలుచుకోడంట. కష్టం ఇచ్చినప్పుడే భగవంతుడిని తలుచుకుంటారు. అది ఎనీ క్యాస్ట్, ఆ హిందూ, ఆ ముస్లిం, ఆ క్రిస్టియన్, ఎవరైనా సరే. సో అందుకోసం అరే మేము ఉన్నాంరా జాగ్రత్త అని అది చెప్పడం జరుగుతుంది. అందుకే భగవంతుడు సుఖాలు ఇస్తాడు, కష్టాలు ఇస్తాడు. కష్టాలు ఇచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో డెఫినెట్గా మనకి ఇప్పుడు మన లైఫ్లో హ్యాపీగానే ఉంటాం. సో మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి. అండ్ అలాగే మీ ఆయన సక్సెస్ ఫ్రెండ్గా అండ్ కో ఆర్టిస్ట్గా, అయ్యో ఒక తమ్ముడుగా ఇందాక ఈక్వేషన్స్ వేసుకున్నా, ఖచ్చితంగా మీరు నాకు సినిమాలో చేయాలి. ఇందాక ఒక లెక్క వేసుకున్నా, కిక్ లో ఉన్నారు, అవును హిట్, కిక్ 2 లో లేరు, లేను, టెంపర్ లో ఉన్నారు, హిట్, ఊసలు వెలిలో లేరు, లేను, రేసుగురంలో ఉన్నారు, నా పేరు సూర్యలో లేరు. లేను. ఈ ఈక్వేషన్లన్నీ వేసుకుని ఖచ్చితంగా ఇప్పుడు చేసే సినిమాలో మీరు ఉన్నారు. ఎలాగైనా మీరు ఉండాలి. నాకు కూడా ఉండాలి. డెఫినెట్లీ మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే మనం సరదాగా మీరు మాడుకోవాలంటే ఒక ఎపిసోడ్ అవ్వదండి. మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అసలు మీకు నేను మొదట్లో కూడా చెప్పలేదు, ఏ ప్రోగ్రామ్ కన్నా మా ఇద్దరం ఫస్ట్ టైం రావటం, ఇలా ఇద్దరం కలిసి కనిపించడం. వేరే ఏ ప్రోగ్రామ్కి వచ్చినా ఎలా ఉంటుందో నాకు రియాక్షన్ తెలియదు, కానీ అసలు ఈ ప్రోగ్రామ్కి అనగానే నేను రెగ్యులర్ వాచ్ చేస్తా. ఆదితో సరదాగా 6-7 ఏళ్ల ముందు మొదలైనప్పుడు సరదా ప్రోగ్రామ్ లాగే ఉంటుంది అనుకున్నా, కానీ దీనికి ఒక స్టాండర్డ్ ఉంది. తెలియకుండా ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా చూసే ఒక స్టాండర్డ్ ఉంది. వస్తున్న గెస్ట్లు అలాంటి వాళ్ళు. ఆ ప్రోగ్రామ్ లోకి ఇన్వైట్ చేయగానే అసలు సెకండ్ థాట్ లేదు చేయాలనుకునే విషయంలో. ప్రోగ్రామ్ అనుకున్నా కూడా లైక్ చెప్తా చేద్దాం అసలు నన్ను కూడా అడగలే. I'll do it అంతే. వన్ ఆఫ్ ద బెస్ట్ మీలాంటి హోస్ట్. చాలా తగ్గ కబుర్లు చెప్పుకున్నట్టు ఉంది. థ్యాంక్ యూ. మా పరిచయం 35 years. తిరుపతిలో చెప్పాను కదా, తిరుపతి కొట్టాల ఊరిలో. కొట్టాల అప్పటి నుంచే ఎట్టైనా ఇండస్ట్రీలో కొట్టాలా అని తిరుగుతూ ఇండస్ట్రీలో హిట్ కొట్టాలా ఆన్ స్క్రీన్ ఆన్ ఇది అసలు. అంటే మీరు ఉన్న పొజిషన్ మీరున్న దేనికి the humbleness what you have outside is like నేను అప్పుడు మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీరు ఇదే, ఏం మారలా, మీరు ఏం మారలా. నా చిన్నగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని కలిసాను రాజమండ్రిలో సినిమా షూటింగ్. అవును, మీరు హీరోగా ఫస్ట్ మూవీ ఎమ్మెల్యేలా ఈ సినిమా అనుకుంటా, ఆషాఢం పెళ్లి కొడుకు అనుకుంటా రాజమండ్రిలో షూటింగ్ ఉన్నారు. అప్పుడు వైపు వచ్చి కూర్చునే ప్రతి ఒక్కళ్ళు ఏదో రకంగా కలిసే ఉంటారు. అంతేగా 43 ఏళ్ళ జర్నీలో. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభక్క.